హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్యామ్లా మా ఊరి వంటలు. ఈరోజు మీకు నేను పల్లీల చట్నీ చేసి చూపిస్తున్నానండి. ఈజీ ప్రాసెస్లో జస్ట్ ఒక 5 మినిట్స్లో అయిపోయేలాగా చూపిస్తున్నాను. మీరు ట్రై చేసి చేసుకొని చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. పల్లీలు తీసుకున్నానండి, ఒక అర గ్లాసు పల్లీలు తీసుకున్నాను. దాంట్లోకి ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. ధనియాలు హాఫ్ టీ స్పూన్, జీలకర్ర హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాను. 2 లైట్గా ప్యాన్ పెట్టుకొని లైట్గా ఆయిల్ పోసుకొని 2 వేసుకోండి. పచ్చిమిర్చి పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక పల్లీలు, పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర అన్నీ దాంట్లోనే కలిపి వేసేసుకోండి. బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకొని 90%లో 80% ఫ్రై చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది చట్నీ. అప్పుడు ఎక్కువ కుక్ చేసినా కూడా బాగుండదండి టేస్ట్. నాకు నచ్చినట్టు మేము తినేలాగా రోజు తినేటట్టే అండి మేము. మా స్టైల్లో నేను చేసి చూపిస్తున్నాను. ఈజీ ప్రాసెస్, 5 నిమిషాలకి అయిపోతుందండి ఈ చట్నీ. బాగా ఫ్రై చేసుకోండి. ఇదండి ఫ్రై చేసుకున్నాను నేను, బాగా బౌల్లో తీసుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. మిక్సీ పట్టుకోండి. దాంట్లో ఒక 5-6 వెల్లుల్లిపాయలు, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి. సాల్ట్ వేసుకున్నానండి నేను. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. చట్నీ ఇలా ఉంటుందండి ఫైనల్గా. ఇప్పుడు మనం తిరగమాత పెట్టుకుందాం. చట్నీ తిరగపోసుకుందామండి. అదే ప్యాన్లో అదే ఆయిల్లో ఎండుమిర్చి ఒకటి, ఒక చిటికెడు ఆవాలు, అవి బాగా వేగనిచ్చి మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారా, అవి బాగా వేగనిచ్చి చట్నీలో పోసాను ఫ్రెండ్స్. సూపర్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.